ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసారా, అప్రాక్సిమేట్ 10 గ్రామ్స్ ఉండొచ్చు. మల్టీ యూసేజ్ అనమాట. 2 రకాలుగా పెట్టుకోవచ్చు. చెవులకు ఉంటూనే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ చీర 500 నుంచి 600 లోపు వచ్చేస్తుందంటే నమ్ముతారా మీరు? ఎస్, మెటీరియల్ ఇది 500 to 600 ఓన్లీ. అండ్ ఇక్కడ నేను మన ఇష్టమైన చిన్న కంటితో గెట్ రెడీ విత్ మీ అయితే చేసేస్తున్నాను. ఇది ఓన్లీ 3 to 5 గ్రామ్స్ అనమాట. అండ్ ఇక్కడ లాంగ్ చైన్ కూడా వేసుకుంటున్నాను. ఇది మీ అందరూ లాంగ్ చైన్ వీడియోస్లో చూసారు. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇయర్ రింగ్స్ చూడండి, చెవికి ఉంటూనే మనం చేంజ్ చేసేయచ్చు అనమాట. బట్ నాకు ఆ రౌండ్ రౌండ్ ఉంటేనే ఇష్టంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు బ్లూ షర్ట్ అంటే చాలా చాలా ఇష్టం. చిన్నుకు షాపింగ్ అన్నాను కదా, మరి చేసేద్దాం రండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నా కూతురు ఒకవైపు బొమ్మలు అడుగుతూనే ఒకవైపు శారీస్ అడిగేస్తుంది అనమాట. మరి మనం ఎక్కడ శారీస్ చూడకుండా వచ్చేదేలే, అస్సలు తగ్గేదేలే. మీరైతే ఎటు వెళ్ళిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసేసేయండి గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎస్, మరెందుకు లేటు, మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. చేశారు కదా, అండ్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ చీర చూపిస్తున్నాను కదా, వెరీ లైట్ వెయిట్ శారీ అండ్ షిమ్మర్ కూడా ఉండిందండి. అండ్ క్రష్ మెటీరియల్ 500 to 600 మనకి తాన్లో వచ్చేస్తుంది అనమాట. దీనికి కొంచెం యూనిక్ బ్లౌజ్ అయితే, అంటే మనం డిఫరెంట్గా దీనికి సంబంధం లేకుండా ఉన్న బ్లౌజ్ని అయితే నేను వేసేసుకున్నాను, చూసారా మరి. సో అలా మనం ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను గెట్ రెడీ విత్ మీ ఆంటీ వచ్చారు, మాట్లాడుతూ గెట్ రెడీ విత్ మీ అయితే చేసేస్తున్నాను. అండ్ చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెడుతూ, మనమైతే మన రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేద్దాం, వీడియోస్ అన్ని అప్లోడ్ చేద్దాం. సో ఆగస్ట్లో అకేషన్స్ అన్నాను కదా, చాలామంది వరలక్ష్మి వ్రతం అని గెస్ట్ చేశారు. దానికంటే ఇంకా మన లైఫ్లో మన బ్యూటిఫుల్ మెమరీస్, బ్యూటిఫుల్ థింగ్స్ అయితే ఈ ఆగస్ట్ మంతేనండి. అది ఏంటో కింద గెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మాకు సంబంధించినవి, మా ఫ్యామిలీకి సంబంధించినవి అండ్ మా నలుగురికి సంబంధించినవి 2 అకేషన్స్ ఉన్నాయి ఇన్ ద ఆగస్ట్లో. సో మెనీ సర్ప్రైజెస్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకు అలా రింగ్స్ లాగా పెట్టుకోవడం చాలా ఇష్టం. టోటల్గా 4 రింగ్స్ అవి మనం చెవికి ఉంటూనే ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట, మనకి నచ్చినట్టు. 2 మంచి షైన్ ఇస్తాయి అనమాట, కదులుతూ ఉంటాయి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ కదులుతున్నప్పుడు కానీ. సో అలా నాకు బాగా నచ్చినాయి. నేను ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 12 to 13 ఇయర్స్ అయితే అయిపోతుంది. బట్ స్టిల్ అవి కొత్తవిలానే ఉన్నాయి కదా. సో ఆ ఇయర్ రింగ్స్ అయితే ఈరోజు నేను ఈ శారీకి పేరప్ చేస్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకొని. అండ్ మీతో ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చేస్తానని చెప్పాను కదా, నేను అన్ని సర్దేసి పెట్టుకొని ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించట్లేదు. చిన్న ఇయర్ రింగ్స్ నుంచి పెద్ద ఇయర్ రింగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ కలెక్షన్స్ అండ్ అన్ని 1 by 1 కలెక్షన్స్ అయితే తొందరలో స్టార్ట్ చేద్దాము. అండ్ ఇక్కడైతే నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను చూడండి. అండ్ ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను, లాంగ్ చైన్, కంటే. సో ఇలా కొంచెంగా వేసుకొని అయితే నేను రెడీ అయ్యాను. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలంటే, ఎస్, నాన్న చనిపోవడం, పనులు ఇవన్నీ, కొంచెం అమ్మ దూరంగా ఉండడం, వీటన్నిటిలో నేను ఇంట్లోనే ఉంటూ వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను. 1 monthలోనే వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కమింగ్ బ్యాక్ టు నార్మల్ వెయిట్ అండ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. సో నేను ఇప్పుడైతే నాకు ఇలా ఇందులో తెలుస్తుంది వెయిట్ గెయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా తెలుస్తుంది మోర్ గెయిన్ అయ్యాను, అదంతా మళ్ళీ నార్మలైజ్ చేసుకోవాలి అని చెప్పి. ఇది గైస్ ఓవరాల్ లుక్ ఎలా అనిపించింది? ఎస్, ఈ శారీ అయితే ఇలాంటివి క్రష్ మెటీరియల్తో ఒక 2 శారీస్ తీసుకున్నట్టున్నాను, 2 కలర్స్. బట్ దిస్ ఈ సెకండ్ టైం ఐఎమ్ వేరింగ్. ఆ శారీ ఇంకా నేను వేసుకోనే లేదు. ఎస్, ఈ మధ్యలో బ్యాంగిల్స్ చిన్ను ఒకసారి వరలక్ష్మి వ్రతంకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. అండ్ ఈ 2 బ్యాంగిల్స్ కూడా బిలో 10 గ్రామ్స్ ఏనండి, చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ అనమాట. సో గైస్, నేను మోస్ట్లీ నా దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీతో పాటు అండ్ వెయిట్ జ్యువెలరీ కూడా ఉంటుంది. ఎక్కువగా లైట్ వెయిట్ జ్యువెలరీ రెగ్యులర్గా మనం వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి లైట్ వెయిట్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. బట్ అదేంటంటే రెగ్యులర్ ఇన్ ద సెన్స్ రోజు వేసుకునేది కాకుండా ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకునేది అంటున్నాను. నేను షాపింగ్కి అయితే వచ్చేసాను. అన్ని బ్రాండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. శారీ అడిగేస్తాను, మీరు ఎలా పడుతున్నారో చూపించు. అలా అయితే మీరు ఈ యారోలో ఎల్ తెచ్చి దీనికి పెట్టండి. ఈ కలర్ డాడీ దగ్గర ఉందా పాప?
లాస్ట్ టైం నేను మాడపడుచు గారు అమ్మాయి పెళ్ళికి నేనే వచ్చి షాపింగ్ చేసి తీసుకెళ్ళాను అనమాట చిన్నుకి. అప్పుడు అన్నారు బాగున్నాయి షర్ట్స్, మెటీరియల్ అంతా బాగుంది, చాలా లైక్ లైట్ వెయిట్గా అండ్ నాకు కంఫర్టబుల్గా ఉన్నాయంటేను మళ్ళీ నేను వచ్చాను. యారో అండ్ మఫ్తీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్నిట్లోనైతే చూసేస్తున్నాను నేను. అండ్ ఈ షర్ట్ కింద షర్ట్ చూశాను కదా చిన్ను కోసం, ఇప్పుడు నేను నా శారీస్ మ్యాచింగ్స్ ఉండేవి చూస్తున్నాను అనమాట. అందుకని ఆ పింక్ కలర్ శారీ షర్ట్ టైప్ తీసుకున్నాను అనమాట. సో నా శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో షర్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ బ్లాక్లో ఒక 3 బ్రాండెడ్స్ నుంచి 3 కలర్స్ అనమాట. బ్లాక్ అంతా బ్లాకే, బట్ కలర్స్ డిఫరెన్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ రెగ్యులర్ షర్ట్స్ అయితే వద్దన్నాను, వాళ్ళు తీసుకొస్తున్నారు నా శారీస్ కోసం. గ్రే కూడా చాలా బాగుంది కదండి షర్ట్. సో చాలా షర్ట్స్ అయితే ముందు షర్ట్స్ తీసేస్తే తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే ప్యాంట్స్ తీయొచ్చు అని చెప్పి ఇప్పుడు నేను అలాగే షాపింగ్ చేస్తాను. సో చిన్న సైజెస్ అవన్నీ నాకు తెలుసు అనమాట. ప్యాంట్ కూడా ఏ సైజ్ చేయించాలి, యాంకిల్ అదంతా చెప్పి నాకు ముందుగానే నాకు తెలుస్తుంది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళు కొనేసి చేయించేస్తానమాట. సో అలాగా. అండ్ చిన్నుకి నేను షాపింగ్ చేస్తే చాలా ఇష్టంగా వేసుకుంటారు. ముందు నుంచి ఎక్కువగా నేనే చేసేదాన్ని. ఇప్పుడు ఆయన ఒకటొకటి వెళ్ళి కొనుక్కోవడం అలా చేసుకుంటున్నారు. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే మాల్లో తిరుగుతున్నప్పుడు ఏదైనా షర్ట్ కొనుక్కొని తెచ్చి వేసుకుంటున్నారు. నాకు బ్లూ చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు బ్లూతో క్రీమ్ పేరప్ చేస్తే, బట్ బ్లూ బ్లాక్ ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ క్రీమ్ అన్ని షర్ట్స్ అయితే చూసేసాం. ఈ ప్యాంట్ చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. లైట్ వెయిట్ ప్యాంట్ అండ్ మెటీరియల్ కూడా చాలా స్కిన్నీగా ఉందన్నమాట. ఇలా ఒక 4-5 ప్యాంట్స్ అయితే చూసాము. ఎందుకంటే బ్లాక్ ఆబ్వియస్లీ ఎన్ని ప్యాంట్స్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ కావాలనే ఉంటుంది. ఇలా నా కూతురు అయితే ఒక షర్ట్ తీసుకుంటాను మమ్మీ నేను, కాలర్లెస్ షర్ట్ అని చెప్పి చెప్తాను. ఈ బ్లూ ఉంది కదా, ఇది చాలా బాగుంది కానీ వెలిసిపోయినట్టు ఉందన్నమాట. కాలర్ లేదు, రౌండ్ నెక్. అండ్ ఇది కూడా నా కూతురు అంటుంది వేసుకుంటారేమో తీసుకుందామని చెప్పి. సరేలే నువ్వు తీసుకో, వేసుకుంటారేమో చూద్దామని చెప్పి నా కూతురు సెలెక్ట్ చేసి ఆ గ్రీన్ తీసుకుందనమాట. దానికి ఒక ప్యాంట్ కావాలంటుంది. సో ప్యాంట్ కూడా తీసుకున్నాము. సో వాళ్ళ డాడీ కోసం తను తీసుకుందనమాట. అండ్ ఇక్కడైతే 2 కలర్స్లో ఈ పింక్ టైప్ ఉంది కదా షర్ట్స్ రెండిట్లో చూపించారు. ఒకటి సెల్ఫ్ చెక్స్ వచ్చినాయి, సెల్ఫ్ డిజైన్ వచ్చింది, ఒకటి ప్లెయిన్ అనమాట. సో బ్లూలో ఒక డెనిమ్ కాటన్ లాగా ఒకటి ఉంది అండ్ నార్మల్ కాటన్ లాగా 2 షర్ట్స్ కూడా తీసుకుందామని చెప్పి 2 షర్ట్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ అయితే చేసేసాను చిన్నుకి తెలియకుండానే. చాలా షాపింగ్, చాలా షర్ట్స్ తీసేసాను. దాంతో ఇంకా ప్యాంట్స్ అన్నిటికీ కావాలి కదా, ఒక్కొక్క దానికి 2 ప్యాంట్స్ ఇలా మొత్తంగా అన్నీ తీసేసాను. అండ్ ఎందుకంటే ఒకవేళ దుబాయ్లో అయినా మళ్ళీ కొనాలి కదా అని చెప్పేసి ఇంకా నేను కాంట్రాస్ట్ తీసాను. సో మీరైతే ఇక్కడ అకేషన్స్ అయితే ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. ఎవరో ఒకరు పెట్టారు పిల్లల బర్త్డే, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆగస్ట్లో. అలాగే గెస్ అయితే చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీ అందరినీ నేను చాలా చాలా మిస్ అయ్యాను ఈ 1 మంత్. సో ఆల్మోస్ట్ 1 మంత్ దాటింది నేను వీడియోస్ పెట్టి. చాలా అంటే మీరు అందరూ కూడా చాలా మిస్ అయ్యామక్క మిమ్మల్ని, మీ వీడియోస్ని అని చెప్పి. సో ఐ టు మిస్ యూ గైస్, నాకు కూడా చాలా చాలా మిస్ అయ్యాను. సో మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్ అండ్ అన్ని వీడియోస్ అయితే నాకు కూడా పెట్టాలని ఉంది. మీ అందరితో గెట్ టుగెదర్ ఇన్ ద సెన్స్ కమ్యూనికేట్ అవ్వాలని ఉంది. మీ అందరితో లైక్ మాట్లాడుతూ, మెసేజ్ చేస్తూ, మీ కామెంట్స్కి నేను రిప్లై చేస్తూ. సో డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్. అండ్ సో ఆల్రెడీ వచ్చేసాము. సో గట్టిగా కమ్ బ్యాక్ ఇస్తూ నాని అన్నాడు వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి. సో డెఫినెట్లీ తమ్ముడు, ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ అండ్ కీప్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఒకవైపు షాపింగ్ నడుస్తూ ఉంది. అన్నిటికీ ప్యాంట్స్ అయితే ఒక 3-4 ప్యాంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. నాకు ఆ గ్రేకి ఏ కలర్ పెట్టినా నచ్చట్లేదు. సో ఎందుకు నేను అడుగుతున్నాను, నాకు కాంట్రాస్ట్ అస్సలు వద్దు. సేమ్ కలర్ ఇక్కడ చూసారా, ఇది ఒకప్పుడు ద బెస్ట్ కాంబినేషన్, బట్ నాకు నచ్చట్లేదు. సో సేమ్ కలర్ తీసుకురండి, యూనిక్గా ఉండాలి, నీట్గా ఉండాలి. నాకు అసలు కాంట్రాస్టే వద్దని చెప్పి అసలు దేనికి కాంట్రాస్ట్ పెట్టొద్దని చెప్తున్నాను. నా కూతురు మాత్రం ఆ గ్రీన్ షర్ట్కి మాత్రం కాంట్రాస్ట్, దానికి తప్పదు కాంట్రాస్టే పెట్టాలి. సో సేమ్ గ్రీన్ వేసుకోలేము కదా. సో అన్నిటికీ నేను మోస్ట్లీ డార్క్ కలర్స్ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ నా శారీస్ కూడా నేను ఏమేమి కొనుక్కున్నాను ఏంటనేది నేను చూపిస్తాను. అండ్ గైస్ ఇది షాపింగ్ అయితే నడిచేస్తుంది. ఒక పక్క ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియస్నెస్, ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్తో అయితే ఉన్నాము. సో మీరైతే ఏంటి అనేది గెస్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో మెనీ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మీ అందరినీ మిస్ అయ్యాను అన్నమాట. అయితే మళ్ళీ మిస్ అవుతూనే ఉన్నాను. అండ్ నాన్నగారు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. మనం నార్మలైజ్ అయిపోయి ఇంకా నార్మల్ లైఫ్లోకి వచ్చేద్దాం. అండ్ అమ్మ ఎక్కడున్నారు ఏంటి అది కూడా చెప్తాను మీకు. సో
ఇది వైట్ చెక్స్ స్ట్రైప్స్ వచ్చినాయి స్ట్రైట్వి. ఇది కూడా బాగుంది. లాస్ట్లో అంతా షాపింగ్ అయిపోయినాక ఒకసారి తీయండి అని చెప్పి తీసాను. నా కూతురేమో నేను చీరలు కావాలి మమ్మీ, నాకు కాటన్ చీర అని చెప్పి అడుగుతుంది. సో చూసుకో నువ్వే, నీకు తెలుస్తుంది కదా. నాకేం తెలుస్తుంది మమ్మీ, నువ్వు చూడు అంటుంది. ఈ శారీస్ ఉన్నాయి కదా, ఇవి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 to 5 శారీస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ విత్ బ్లాక్ కాంబినేషన్తో. ఇవి గ్రే చూస్తున్నారు పిల్లలు, వాళ్ళకి నచ్చిందంట. అయితే ఇవి 2000 అలా పడతాయి అనమాట. ఫుల్ కాటన్, నార్మల్ ఇంకా ఫుల్ కాటన్ అనమాట, అస్సలు మిక్స్ ఉండదు. బాగుంటాయి శారీస్, మంచి క్రాప్ టాప్స్ కానీ మంచి బ్లౌజ్ కానీ పేరప్ చేస్తే. సో అలా శారీస్ కూడా చూసేస్తున్నాం ఒక పక్క నుంచి. అండ్ కాటన్ శారీస్తో పాటు ఇక్కడ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. చూడ్డానికి ఎంత బాగుందోనండి. సో మనము ఒక్క విషయం గమనించాలి, మనం ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అయినా లేకపోతే మనం అనీజీగా కనిపించినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసలు ఉండదు. అండ్ మనం ఏ డ్రెస్ వేసుకున్నా అనీజీగా అనిపిస్తుంది, ఏదైనా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా వద్దు అనిపిస్తుంది. సో మెనీ థింగ్స్ ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట మన వెయిట్ గెయిన్తోని, మన మైండ్ తాలూకా ఏదైతే డిస్టర్బ్డ్ మైండ్తోని. సో ఇవన్నీ పక్కన పెడితే బట్ మన లైఫ్ని లీడ్ చేయాలి, నార్మలైజ్ అవ్వాలి అంటే కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలి. సో మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ కానీ మైండ్ని కానీ ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఇక్కడైతే నేను ఇన్ని చీరలు చూసినా కూడా నాకు ఏమీ నచ్చినట్టు అనిపించలేదు. పాప ఒకసారికి నచ్చిందని చెప్పి బ్లాక్ అండ్ రెడ్ తీసుకుంది. ఇక్కడ ఈ గోల్డ్ నాకు చాలా బాగా నచ్చింది. గోల్డ్ కాదు, అది క్రీమ్ గోల్డ్ స్ట్రైప్స్ లాగా వచ్చి, బట్ ఏమో చాలా గోల్డ్ శారీస్ అయిపోయి. ఈ శారీస్ కనిపిస్తున్నాయి కదా మీకు, 4500 5000 అలా ఉన్నాయన్నమాట ప్రైస్. సో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుంటాయి, చాలా లైట్ వెయిట్. సో నాకేమో అంతగా అనిపించలేదు. సో ఈ బ్లూ సేమ్ మరూన్ ఎలా ఉందో సేమ్ బ్లూ అనమాట, కానీ బ్లూ కంటే మరూన్ చాలా చాలా బాగుండింది, యూనిక్గా ఉంది అండ్ మంచి క్లాసీగా ఉంది. కలర్ వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే నా కూతురు కూడా పైన వేసుకొని చూసేద్దామని శారీ అయితే పైన వేసుకొని చూస్తుంది. సో 2 శారీస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. ఒకటి ఈ కాటన్ శారీస్, వాళ్ళకి ఏంటంటే కాలేజ్లో ఫెస్ట్స్ ఏమైనా ఉంటే ఇలా కాటన్వి కట్టుకుంటారు కదా, వాళ్ళు క్రాప్ టాప్స్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ వేసుకొని అలా ఇష్టపడుతున్నారు అనమాట. సో నేనైతే ఇక్కడ షాపింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరికొత్త చిన్న వీడియోనే, మరికొత్త బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. లేట్ చేయకుండానే 2 days లోపలే మళ్ళీ మనం కలిసిద్దాం. సో మంచి వీడియోస్, మంచి కంటెంట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన పైన ఉండాలి. అలాగే మనం వీడియోస్ మంచిగా చేయాలని మీరందరూ బ్లెస్ చేయండి. సో మంచిగా ముందుకెళ్దాం, మంచి వీడియోస్ చేసుకుంటూ. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో అలాగే ఆగస్ట్ మంత్ ఫుల్ పాజిటివ్ వైబ్స్తో ఆగస్ట్ మంత్ అంతా నడుస్తుంది, మనందరికీ తెలుసు. జూలై ఉండింది, సో జూలై ఆషాఢం, అందరూ కొత్త కోడళ్ళు అందరూ కమింగ్ బ్యాక్ టు దర్ ఓన్ మదర్స్ హోమ్స్ ఆగస్ట్లో, జూలైలో. సో ఇవన్నీ ఫెస్ట్ లాగే నడుస్తుంది జూలై ఆగస్ట్ అంతా. సో గైస్ ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కాటన్ శారీ అంతగా ఏం అనిపించలేదు, అండ్ ఆ షాప్ కీపర్ కూడా అదే అన్నారు, అస్సలు బాగాలేదు మేము సేల్స్ మ్యాన్ అని చెప్పి. అండ్ ఈ మెరూన్ అయితే నేను వేసుకొని చూసేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మరింత బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ కొత్త వీడియోతో కలిసేద్దాం. హైప్ ఇచ్చేసారా? హైప్ ఇవ్వండి గైస్, వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. సో అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సీ యూ సూన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.